హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే మనం సిటీ ప్యాలెస్కి వచ్చాం. ఇది రాయల్ రెసిడెన్స్. ఇది మహారాజా సవాయ్ జైసింగ్ 2 కట్టించారు. ఈయన కోర్ట్ని అంతా అంబర్ నుంచి జైపూర్కి మూవ్ చేశారు. ఇంకా జైపూర్ సిటీ కన్స్ట్రక్షన్లో ఈయన రోల్ అయితే చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈయనే మూవ్ చేశాడు అంబర్ నుంచి జైపూర్కి. ఈ ఫోర్ట్ అయితే 1732లో కంప్లీట్ అయింది. అండ్ ఈ ఫోర్ట్లో రాయల్ ఫ్యామిలీస్ ఇంకా ఉన్నారు. అండ్ వాళ్ళకి 500 పైగా పర్సనల్ సర్వెంట్స్ ఇంకా పనిచేస్తున్నారు. ఎంటర్ అవ్వగానే మనకు ముబారక్ మహల్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి 2 గేట్స్ ఉన్నాయి. మనమైతే గేట్ 1లో నుంచి ఎంటర్ అయ్యాం. దాని నేమ్ వచ్చేసి వీరేంద్ర పోల్. అండ్ ఇక్కడ లోపల ఏ దానికి పర్మిషన్ లేదు వీడియో తీద్దామంటే. అండ్ ఫొటోస్ అయితే తీశాను, అవి కింద లింక్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. ముందర కనిపిస్తున్నది ఫ్రెండ్స్ ఆఫ్ ది మ్యూజియం. అసలు ఏం లేదు అక్కడ, వేస్ట్. మొత్తం ఏదో ఓల్డ్ వస్తువులు అని చెప్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ 3000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి సిలేకానా ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ. ఇదంతా చాలా బాగుంది ప్లేస్ అయితే, కానీ దీనికి కూడా అలో లేదు వీడియో తీద్దామంటే. అండ్ ఫొటోస్ కింద లింక్లో పెడతాను, చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం ప్రీతం చౌక్లోకి వెళ్తున్నాము. ఇందులో 4 డోర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి డోర్స్ అయితే. ఒక్కో డోర్కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అండ్ ఒక్కో దానికి ఒక్కో బిలీఫ్ ఉంటుంది వీళ్ళకి. ప్రతి డోర్ పైన వేరే వేరే గాడ్స్ ఉన్నారు. అండ్ ఇదే ఇప్పుడు మెయిన్ రాయల్ ఫ్యామిలీస్ ఉంటున్నారని చెప్పాను కదా, ఈ బ్లాక్లోనే వాళ్ళు ఉండేది. అండ్ మనం ప్రీతం చౌక్ నుంచి బయటికి రాగానే మనకు కొన్ని పోర్ట్రేట్స్ ఉంటాయి. ఈ సిటీ ప్యాలెస్లో మొత్తం వాళ్ళ స్టఫే ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ డబ్బానే, ఇంకేం కనిపిదు మనకు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఏంటి మొత్తం ఇవే కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు కింగ్ ఏం చేస్తున్నాడు అవన్నీ పోర్ట్రేట్స్లో చూపిస్తున్నారు. క్వీన్ ఎవరు, కింగ్ ఎవరు, మొత్తం పోర్ట్రేట్స్ ఉంటాయి ప్యాలెస్ మొత్తం. అండ్ కొంచెం బయట రాగానే మనకు సర్వతోభద్ర కనిపిస్తుంది. దీన్నే హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్ అంటారు. లోపల చూడండి ఎంత బాగుందో. నేను వచ్చినప్పుడు అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. నేను December 29th అలా విజిట్ చేశాను ఈ ప్యాలెస్ని అయితే. ఇప్పుడైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, అందుకే ఇంత బాగుంది. లోపల డెకరేషన్ అంతా చేశారు. అండ్ నేను సండే వచ్చాను, చాలామంది ఉన్నారు విజిటర్స్ అయితే. ఇది చూడండి, ఇదే గంగాజలి. ఇలాంటి లార్జెస్ట్ వాటర్ వెజల్ ఓల్డ్ మొత్తంలో ఇది ఒక్కటే ఉంది ఇలాంటిది. ఈ గంగాజలిని రివర్ గంగా వాటర్ హోల్డ్ చేయడానికి క్రియేట్ చేశారంట. మహారాజా సవాయ్ మాధవ్ సింగ్ 2 దీన్ని 1902లో లండన్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు చేయించుకున్నాడు. జైపూర్ కోర్ట్కి మొత్తం 66 కార్ఖానాస్ ఉంటాయి. వాటిల్ని వర్క్షాప్స్ అని కూడా అంటారు. అందులో సిల్వర్ ఖానాలో సిల్వర్ స్మిత్స్ చేశారు. అండ్ దీన్ని 14,000 సిల్వర్ కాయిన్స్తో యూజ్ చేసి చేశారనమాట. ఫస్ట్ వుడెన్ మోల్డ్ ఒకటి చేశారు, దాంట్లో మొత్తం కాయిన్స్ కరిగించి ప్లేట్స్ లాగా చేసి దానికి తగ్గట్టు షేప్ చేశారు మొత్తం మళ్ళీ కాయిన్స్ని. ఈ జారు 345 కిలోస్ ఉంటుంది. అండ్ 2000 లీటర్స్ ఆఫ్ వాటర్స్ని స్టోర్ చేయగలగదు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ప్లేస్ వచ్చేసి రత్ఖానా.
ఇక్కడ అన్ని చారియట్స్ ఉంటాయి, అదే రాజులు యూజ్ చేసేవాళ్ళు కదా కూర్చొని వెళ్ళేకి, అలాంటివి కింగ్స్ యూజ్ చేసిన ప్రతిదీ ఇంకా ఇక్కడ ఉన్నాయి. లోపల చూడొచ్చు అంతే, వీడియోస్ ఫొటోస్ కూడా తీయనిరు. ఇక్కడ మనతో పాటు ఒక మనిషి కూడా వస్తున్నాడు ఫొటోస్ తీయనీయకుండా. అంతే, ఇంకా వీరేంద్రపోల్ నుంచి ఎంటర్ అయ్యాం అండ్ ఇప్పుడు ఉదయపోల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. దీనికైతే పక్కా ఐడి కార్డ్స్ తీసుకురండి. ఎవరన్నా కాలేజ్ ఐడి వాళ్ళు ఉంటే, మీ జూనియర్స్ ఉన్నా కూడా పర్లేదు తీసుకొచ్చేసేయండి. ఫొటోస్ అయినా కూడా సరిపోతాయి. లేదంటే 300 పే చేయాలి మీరు దీనికి. అస్సలు వర్త్ కాదు 300 వచ్చి. 150 నాకు చాలా ఎక్కువ అనిపించింది దీనికి. ఏ దానికి వీడియోలో లేదు. ఇవాళకి అయితే ఎంతే మరి. ఉంటా మరి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.